రజనీ గారు, కొద్దిసేపటి క్రితం కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను. రామ్దాస్ అథవాలే గానీ, పూనం కౌర్ గానీ, కిరణ్ బేడి గారు గానీ, లేకపోతే పివి రమేష్ గారు గానీ, ఇప్పుడు ఇంకా చాలామంది జాయిన్ అవుతున్నారు ఈ పాలసీని వ్యతిరేకిస్తున్న వాళ్ళు. బృందా కారత్, మాణిక్యం ట్యాగోర్, కార్తీ చిదంబరం, రేణుకా చౌదరి ఇలాంటి వాళ్ళు కూడా ఈ పాలసీని తప్పుపడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారి పాలసీని. నిజానికి అంతటి సామాజిక ఆర్థిక నష్టాన్ని ఆ పాలసీ కలిగిస్తుందా? సార్, ముఖ్యంగా ఆ పాలసీని తప్పుపట్టే ప్రతి ఒక్కరు కూడా ఆడబిడ్డ ఆరోగ్య పరిస్థితి గురించి, లేకపోతే ఆడబిడ్డ ఎదుర్కొనే సమస్యల గురించి మనస్ఫూర్తిగా ఆలోచించిన వాళ్ళని భావించాలి సార్. ఎందుకని టక్కుమని నిర్ణయం తీసేసుకొని ఒక బిడ్డల్ని కూడా ఓటర్లలాగా భావించి మా జనాభా లెక్కలు ఇదిగో పెరిగిపోయినాయి చూసినారా, మేము ఎంత పెంచేసినామో మాకు ఎంపీ టికెట్లు పెంచేయండి అంటున్న విధి విధానంలో ఇక్కడ అనారోగ్య పరిస్థితులు లేకపోతే మేము ఎదుర్కొంటున్న సమస్యలని మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నారేమో కిరణ్ బేడి గారు ఒక మహిళగా, లేకపోతే పూనం కౌర్ గారు, ఇంకా కూడా మహిళల మీద శ్రద్ధ కలిగినటువంటి ఎంతో మంది ఒక నాయకులు కూడా వీటి గురించి మాట్లాడుతున్నారు సార్. సార్, ఇక్కడ మహిళా రిజర్వేషన్ బిల్లు అనగానే అర్థం కాని పరిస్థితి. దాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు మహిళల మీద అంత చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు సింగిల్ గా దాన్ని తీసుకొచ్చి దాని మీద ఆమోదయోగ్యంగా వేసి ఉండాల్సింది అంటూ ఎదిరించలేని పరిస్థితి. వాళ్ళ పైన ఉన్న వాళ్ళు ఏది చెప్తే అది మాట్లాడడానికి, వాళ్ళు తానా అంటే తందన ఆడడానికి మీరు ఆడండి, ఆడలేక మధ్యలో దరువులాగా మమ్మల్ని ఎందుకు ఆడిస్తారు? మీకు ఇష్టం వచ్చినప్పుడు ఒకటి, ఇష్టం లేనప్పుడు ఇంకొకట. ఇదొక పరిస్థితి అండి. ఇకపోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇంకా ఆయన చనిపోయిన జనాల గుండెల్లో, పేదల గుండెల్లో ఎలా బతుకున్నాడంటే ఈ 108లు 104లు లేకపోతే ఈరోజు డబ్బున్నోడితో సరి సమానంగా ఒక పేదవాడు వైద్యం అందుకుంటున్నాడంటే మా పల్లెటూర్లు మొత్తం ఆయన పేరు, ఆయన పుణ్యమే అనుకుంటారండి. మరి తండ్రి ఆరోగ్యం మీద అంత శ్రద్ధ తీసుకున్నారు కదా, మరి కొడుకు విధానాలు ఎలా ఉంటాయని ఆలోచించినప్పుడు అందలేని సచివాలయాన్ని అందు చోట్ల పెట్టినటువంటి గొప్ప పరిస్థితి అండి. ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్న పరిస్థితి, పథకం అందిందా రాలేదా అంటున్న పరిస్థితి. వీటన్నిటికంటే మించి చాలా మధ్య తరగతి వాళ్ళకండి బూట్లు వేసుకునేది కాన్వెంట్ స్కూల్లో పిల్లలండి, కాన్వెంట్ స్కూల్లో పిల్లలు. సో అలా బూట్లు ఈ రోజు పేదలు, మధ్య తరగతి కుటుంబాలు, లేకపోతే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు బూట్లు వేసుకుంటున్నారు సార్. బ్యాగులు లేక పల్లెటూరులో తండ్రి గోనె సంచితో బ్యాగ్ కుట్టేవాడు సార్. ఈ రోజు ఖరీదైనటువంటి బ్యాగులు తగిలించుకున్నారు సార్. ట్యాబులు, డబ్బున్న కుటుంబాలలోనే ట్యాబులు బిడ్డలకి ఇవ్వడానికి ఆలోచించే పరిస్థితుల్లో పేదలకి ట్యాబులు అందుతున్నాయి సార్. మేము చదువుకునేటప్పుడు డిక్షనరీ మా స్కూల్ టీచర్ గారి ఇంట్లో ఉండేది సార్. శనివారం ఆదివారం వెళ్ళి కూర్చొని రాసుకునే వాళ్ళం సార్. డిక్షనరీ చూడడం నేర్చుకునే వాళ్ళం సార్. ఈ రోజు ఆ డిక్షనరీని పేదలకు అందిస్తుంటే, చదువుకునే బిడ్డలకు అందిస్తుంటే, ఆ డిక్షనరీలో గాడ్ అనే పదానికి ఏదో క్రిస్టియన్ మీనింగ్ ఉందని భావించి అసెంబ్లీలో ఆ పదాన్ని చదువుతుంటే, ఆ డిక్షనరీ ఇచ్చిన వాడికి దేవుడు అంటే తల్లి, తండ్రి, గురువు, తర్వాతే దేవుడు సార్. ఆ దేవుడికుండే మీనింగ్ ని అసెంబ్లీలో సంబోధించారు సార్. డిజిటల్ కి సంబంధించినటువంటి బోర్డులు సార్, బెంచెస్ సార్. ఈ రోజు అసలు పెయింటింగ్లు చూస్తుంటే ఇది గవర్నమెంట్ స్కూల్ అనిపించే పరిస్థితి సార్. వాష్రూమ్ సార్, మగపిల్లలు ఎక్కడో దూరాన పోయేవాళ్ళు సార్, ఆడబిడ్డలు పక్కన ఇళ్ల దగ్గరికి వెళ్లేవాళ్ళు సార్. స్కూల్ టీచర్లు అయితే ఎంత ఇబ్బంది పడేవాళ్ళో మీరు ఒక్కసారి కనుక్కోండి సార్. ఆ దగ్గరలో ఉండేటటువంటి ఇళ్లలోకి వెళ్లేవాళ్ళు సార్. ఇటువంటి పరిస్థితుల్లో బిడ్డలకి ఎంత విద్యను అందించారంటే, తండ్రికి ధీటుగా తండ్రి వైద్యం మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేశారో ఒక చరిత్ర అయిపోయిందో, బిడ్డలకి ఈ రోజు ఒక చరిత్రను సృష్టించి, అందులోనూ తల్లులు బిడ్డల్ని చదివిస్తే ఏమొస్తుంది, మాతో పాటు మిరపకాయలకి తీసుకెళ్తే 300 వస్తాయి 200 వస్తాయి అని పల్లెటూరులో తీసుకెళ్తుంటే, లేదు తల్లి ఆడబిడ్డ నిదో లేకపోతే అమ్మ ఒడి అంటూ కూడా వాళ్ళని ఆదుకుంటూ తప్పు మీలాగే మీ బిడ్డల్ని మార్చకండి, కాన్వెంట్ స్కూల్ లాంటి స్టడీస్ నేను అందిస్తాను, మంచి విద్య నేర్పించండి, ఉన్నత విద్యకి పంపించండి అంటూ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ మంచి విద్యను కానీ అందిస్తుంటే, మరి ఇంత మంచి పథకాలు ఉన్నటువంటి రాష్ట్రంలో ఎక్కువ మంది పిల్లల్ని కానీ జనాభాను పెంచుకుంటే కలిగే నష్టం ఏముంటుంది సార్? ఆ పథకాలేవి ఇస్తానన్న పథకాలు పెయింట్లు ఆగిపోయినాయి సార్, పెయింట్లు ఆగిపోయినాయి. ఇకపోతే వాటి మెయింటెనెన్స్ లేవు, ట్యాబులు లేవు, డిక్షనరీలు అంట ఇంకొకటి మార్చినారంట, అంటే కాంట్రాక్ట్ మార్చినట్టున్నారు బహుశా. దాంట్లో గాడ్ అనడానికి ఏం మీనింగ్ రాసినారో నాకైతే తెలియదు సార్.
సో ఫీజు రీంబర్స్మెంట్ లేదు సార్. ఉద్యోగాలు ఇప్పిస్తామంటారు, ఫీజు రీంబర్స్మెంట్ లేనప్పుడు సర్టిఫికెట్లు ఇంకా కాలేజీల్లోనే ఉన్నాయి సార్. డబ్బులు కడితేనే కాలేజీలో సర్టిఫికెట్లు వెనక్కి వచ్చే పరిస్థితి ఉండి పిల్లలు బీటెక్ అయిపోయినా ఇళ్లలో కూర్చున్నారు. ఎంటెక్ వెళ్ళలేదు ఏంటంటే ఫీజు రీంబర్స్మెంట్ లేదు. ఉద్యోగానికి చేరలేదు ఏంటంటే ఇంకా పెండింగ్ ఫీజు ఉంది, అది కట్టందే అవ్వదు, ఈ లోపు ఫీజు రీంబర్స్మెంట్ కూడా రాలేదన్నారు. మొన్న విజయవాడలో ధర్నా చేస్తే చదువుకున్న విద్యావంతుల మీద కేసులు నమోదు చేశారు. వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా అండి? వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా? పథకాలు లేకుండా పిల్లల్ని కనేయండి అంటూ, ఆరోగ్యశ్రీ లేకుండా మీరు డెలివరీలు అయిపోండి అంటూ, ఇది ఎట్లా సార్? మాకు భద్రత అంటూ కల్పించాలి కదా. మాతో చర్చలు లేకుండా, మాకు భద్రత కల్పించకుండా ఈ రోజు మా గురించి ఆలోచిస్తున్నటువంటి కిరణ్ బేడి గారో లేకపోతే ఇంకో మంది నాయకులు మీరెందుకు ఆలోచించలేదు? తల్లి సమానులు కదా, నాయకులంటే తల్లి సమానులు కదా. మాతో డిస్కషన్ చేసి మా ఆరోగ్య విధానాలు చూసుకొని మా పరిస్థితులను బట్టి చర్చల అనంతరం కదా మీరు నిర్ణయాలు తీసుకుంది. ఇందాక మేడం చెప్పినట్టు ఏదైనా ఒకటి ఇది పథకం బాగుంటుంది అనాలే కానీ చట్టం చేసే హక్కు ఈ విషయంలో ఏ ఒక్కరికి లేదు సార్. సో వాళ్ళు ఎంతవరకు సక్సెస్ రేటు సాధిస్తారు? పాపం ఎన్ని ఎంపీ టికెట్లు కానీ పేదలు, నిరక్షరాస్యులు, కూలీ పనులకు వెళ్లే వాళ్ళు ఆకర్షితులు కాకుండా చూడాల్సిన బాధ్యత చదువుకున్న వర్గం పైన ఉంటుందా? సార్ మేము ఖచ్చితంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి సార్. ఎందుకంటే ఇందాక మేడం చెప్పినట్టుగా ఈ పథకం పేదవాళ్ల కోసమే పెట్టిన పథకం. పేదవాళ్లే ఓట్లు వేస్తారు. ఓటుకి మీరిచ్చే డబ్బుల కోసమో లేకపోతే మీరిచ్చే 30,000 కోసం ముగ్గురునో నలుగురునో, లేకపోతే రోజు ఒక 40,000 అప్పు ఉంది అనుకోండి, ఒక పేదోడు ఏం చెప్తాడు తెలుసా? పాపం ఒక మేస్త్రి ఏం చెప్తాడు? ఆగవయ్యా నిన్నే మా ఆవిడికి 3వ నెల, ఒక 6 నెలలు ఆగు, 30,000 డబ్బులు అకౌంట్ లో పడితే బిడ్డను కనగానే అప్పుడు అప్పు కడతా అనే పరిస్థితికి వచ్చేస్తుంది సార్. ఎలా వెళ్ళిపోతుందంటే వ్యవస్థ పేదలని అట్రాక్ట్ చేస్తూ, ఎక్కడైతే గతంలో ఒక ట్రైన్ లో గనక జనాభా ఎక్కువ ఉండిపోతారు చూడండి, ఒక ఏరియా ట్రైన్ లో మనం ఎక్కాలన్నా కూడా ఆలోచిస్తాం. అటువంటి జనాభా ఎక్కువ పనులకు వచ్చినట్టుగా ఈ రోజు అమరావతిలో కూలీలుగా మార్చడం కోసం జనాభాల్ని పెంచుతున్నారు. అది కూడా పేదవాళ్ళనే. ఇంకొకటి చెప్పాలి సార్, ఒక్క బిడ్డే కాదు అంటారు సార్. నాకు నిజంగా అనారోగ్యం వచ్చి ఒక్క బిడ్డనే కన్నాను సార్. తర్వాత డాక్టర్లు అమ్మా నీ ఆరోగ్యం బాగలేదు, డెలివరీ అయ్యేటప్పుడు ప్రాణాంతకం ఉంటది, నువ్వు కనకూడదు అంటే నాకు ఎన్నిసార్లు కన్నీటి పర్యంతం అయ్యానో నాకు తెలుసు సార్. నా బిడ్డ ఒక్కటే బిడ్డ, తోడు ఇంకొక బిడ్డ కూడా లేదని ఎంతో బాధపడ్డాను సార్. ఇంకా కూడా ఏదో సామెత అంటారు, ఒంటి చెట్టున్న అరటి చెట్టును చూడకూడదు, ఒంటి బిడ్డున్న బిడ్డను చూడకూడదు అంటారేమో. ఎక్కడికన్నా ఒక్కదానే వెళ్తున్నప్పుడు నా ముఖం వాళ్ళకి చూపిస్తే అదేదో పాపం అన్నంత బాధ. అనారోగ్యంతో ఉన్న నేను బాధపడుతుంటే ఆరోగ్యవంతులైన వాళ్ళు ఒక బిడ్డ చాలు అనే నిర్ణయాన్ని ఎంత గొప్పగా తీసుకోవడమే కాకుండా ఇంప్లిమెంట్ చేపిస్తారు సార్. ఎంత తప్పు సార్ అది. ఒక బిడ్డ తన బాధని ఎవరితో షేర్ చేసుకుంటారు సార్? కనీసం 2 బిడ్డలన్నా లేకుండా ఒక నిర్ణయం తీసేసుకొని మేము ముఖాలు చూపించుకుంటామే ఒక పెద్ద తప్పు అనుకుంటే, మీరు ఎంత గొప్పగా జనాల్లో తిరిగేస్తూ ఆ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ఈ రోజు మీరు చేసిన పాపాన్ని మీరే కడుక్కుంటామంటూ ఈ రోజు 3 కనండి, 4 కనండి. సో దయచేసి ఇది తప్పు సార్. దయచేసి వాళ్ళు పునరాలోచన చేయాలని గవర్నమెంట్ ని అర్థిస్తున్నాం సార్. రైట్. ఈ డిబేట్ చూసినా చాలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా విషయాలు తెలుసుకుంటారు. ఎంత అనాలోచితమైనటువంటి నిర్ణయాన్ని, ఎంత అనాలోచితమైనటువంటి పాలసీని మనం ప్రకటించాము అని. థ్యాంక్ యూ మేడం, చర్చలో పాల్గొన్నందుకు రజనీ గారు, పుణ్యశైల గారు. థ్యాంక్ యూ మేడం, లక్ష్మీ పార్వతి గారు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి.